ఫుల్ గూస్ బంప్స్ అన్న. ఎవరు పనికిరాను, బాలీవుడ్ పనికిరాదు. మన సినిమా ఎలా అనిపించింది సార్? అసలు మళ్ళీ రావాలనిపిస్తుంది. ఫ్యామిలీ తీసుకొని మళ్ళీ వస్తా. ప్రశాంత్ వర్మ గిరాక్ అన్న, ఇగో ఇంకా షివరింగ్ పోతలేదు, అంత గిరాక్ ఉంది. ప్రశాంత్ వర్మ హైలైట్, రాజమౌళి రేంజ్కి వస్తాడు నాకు అనిపిస్తుంది. సూపర్ మూవీ, ఎక్సలెంట్, ఫ్యామిలీతో చూడొచ్చు. వర్త్ వర్మ వర్త్ సూపర్ అన్న. యా సూపర్. ఇలాంటి సినిమా అస్సలు మిస్ అవ్వద్దు. ద బెస్ట్ మూవీ అండ్ ఇయర్లో బెస్ట్ మూవీ. అండ్ 1000 కోట్లు పెట్టుకొని పెద్ద పెద్ద సినిమాలకి 200, 500, 600 టికెట్లు పెట్టే బదులు ఇలాంటి చిన్న సినిమాలకు పెట్టండి బెస్ట్ టికెట్లు. అంటే ఇలాంటి సినిమాలకి ఎంత టికెట్లు పెట్టినా కూడా హ్యాపీ అవుతారు జనాలు. అండ్ స్పీక్లెస్, ద బెస్ట్ మూవీ ఇన్. నో కంటెంట్ బెస్ట్ ఉంటే ఏదైనా ఎవరు ఆపలేరు. ద బెస్ట్ కంటెంట్, ద బెస్ట్ మూవీ. ఇలాంటి సినిమా చూడనందుకు చాలా బాధపడాలి జనాలు. ద బెస్ట్ మూవీ అండ్ స్పీక్లెస్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. పార్ట్ 2 ఎలా ఉంటుంది? రేంజ్లో ఉంటుంది అంతకు మించి. సూపర్ ఎక్సలెంట్ ఉంది. ఆదిపూర్ షట్టర్ ఫ్లాప్. హనుమాన్ ఈజ్ ది బెస్ట్. లాస్ట్ 10 minutes హనుమాన్ వచ్చే సీన్ ఎలా ఉంది? ఎక్సలెంట్ వెరీ ఎక్సలెంట్. ఎలా ఉంది పాప? చాలా సూపర్ హిట్ అయిపోయింది సినిమా. బాగుందా? సూపర్. జై హనుమాన్ చెప్పు మరి. జై హనుమాన్. హనుమాన్ సూపర్ అన్న. ఈ టైంలో కరెక్ట్ రావాల్సిన సినిమా ఇది. ఇప్పుడున్న మొత్తం జనరేషన్స్ అందరికి కావాల్సిన సినిమా కూడా ఇలాంటిదే. నెక్స్ట్ వీక్ అయోధ్యలో టెంపుల్ ఓపెనింగ్ కదా, ఈ టైంలో రావడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందన్న. ఇప్పుడు చూపించిన దాంట్లో జై శ్రీరామ్ అని చెప్తున్న దానికి అయోధ్యలో మోగే మోతకి కరెక్ట్ సూట్ అవుతుంది అని. ఇది రాముడి పేరు ఎక్కడ వినిపిస్తే అక్కడికి హనుమంతుడు వస్తాడు అని అంటారు కదా, ఇప్పుడు రైట్ టైంలో సినిమా వచ్చింది అనుకోవచ్చు. కరెక్ట్గా అనుకోవచ్చాను. హనుమంతుడే స్వయంగా వచ్చాడు అనుకోవచ్చు అయోధ్య ఓపెనింగ్ కోసం. ఓకే, బాగా తీసాడా ప్రశాంత్ వర్మ? సూపర్ తీసాడన్న. ఎవ్వరు అనుకోలేదు. ఈ సంక్రాంతికి ఇదే మెయిన్ హైలైట్. నెక్స్ట్ ఇయర్ వాళ్ళే థియేటర్లు ఉంచేస్తారు, ఈయన అడగక్కర్లేదు ఇంకా. అవసరం లేదు ఇంకా. ఎలా ఉంది సార్ మీకు? ఎలా బాగుంది, సూపర్. అన్న క్లైమాక్స్ వేరే లెవెల్ అన్న. గూస్ బంప్స్ అనమాట లాస్ట్ 20 minutes. హనుమంతుడు వస్తాడో సీట్లో కూర్చోడు ఒక్కొక్కరు. బాలీవుడ్ సినిమా చూసినట్టుంది ఆ క్లైమాక్స్. దానికి మించి అన్న ఇంకో 2 సినిమాలు తీస్తే ప్రశాంత్ వర్మ నాకు తెలిసి అందరినీ దాటుకుని పోతాడు. హిట్ కొట్టాడు ప్రశాంత్ వర్మ. బ్లాక్ బస్టర్. ఎలా ఉంది మేడం? చాలా బాగుంది మూవీ. విజువల్స్ ఎలా ఉన్నాయి మేడం? విజువల్స్ అన్ని మూవీస్ కంటే ఇది బెటర్ అనుకోవచ్చు. చాలా బాగా ఎఫెక్ట్స్, విజువలైజేషన్ చాలా బాగుంది. తక్కువ బడ్జెట్ లో తీసాడు కదా, అవుట్పుట్ ఎలా వచ్చింది? దట్ ఈస్ ద మెయిన్ థింగ్. చాలా తక్కువ బడ్జెట్లో ఎక్కువ విజువల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. స్టోరీ వైజ్ చూసుకుంటే ఇప్పుడు చూసిన స్టోరీస్లలో చాలా బెటర్. అన్నిటి స్టోరీస్ కంటే మాక్సిమం చాలా బాగుంది. ఇండియన్ సినిమా కూడా ఒక సూపర్ హీరో వచ్చినట్టేనా? ఆఫ్ కోర్స్ హనుమాన్. లాస్ట్ హనుమాన్ వచ్చే సీన్ ఎలా ఉంది? 10 minutes క్లైమాక్స్. ఇక హనుమాన్ చాలీస్, హనుమాన్ ఎవరైతే భక్తులు ఉన్నారో ఎవ్రీ వన్ విల్ గెట్ మోర్ ఇన్స్పైర్డ్ బై ది లిజనింగ్ దట్ చాలీస్. చాలా బాగుంది. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు? ఆఫ్ కోర్స్ 2025. సినిమా మాత్రం హైలైట్. అసలు ప్రతి జనాలకి ఎట్లా ఉందంటే ఒక సినిమాకి వచ్చినట్టు లేదు, ఒక గుడికి వచ్చినట్టు ఉంది, ఒక టెంపుల్కి వచ్చి హనుమాన్ దర్శనం చేసుకున్నట్టు ఉన్నది. ప్రతి ఒక్క హిందూ చాలీసే అసలు హైలైట్. అది ఇలాంటి డైరెక్టర్ని చూసి మిగతా వాళ్ళు నేర్చుకోవాలి. 100 కోట్లు పెట్టి సినిమాలు 4 ఏళ్ళు 5 ఏళ్ళు కాదు. కంటెంట్ కరెక్ట్ ఉంటే సినిమా ఈ పక్కన హీరో ఎవరున్నా పర్వాలేదు, సినిమాకి వస్తారు అంతే. హ్యాపీగా ఉంది అసలు. ఇబ్బంది పెట్టారు కదా సార్, ఇప్పుడు పెరుగుతాయి అంటారా? కంపల్సరీగా పెరుగుతాయి. ఒకటి కాదు, ఒకటికి 10 చొప్పున 100 పెరుగుతాయి. ఇంకా అంతకుమించి ఇంకా వేరే మాట లేదు. ఇక్కడ జనాలను చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, అంతకుమించి ఇంకేం లేదు. జై హనుమాన్. రాములవారి గుడి ఓపెనింగ్ ఉంది కదా, ఈ టైంలో ఈ సినిమా రావడం ఎలా అనిపిస్తుంది? అది ఇంకా హ్యాపీ అసలు అంతకు మించింది లేదు. ఆ రాముల వారి గుడికి హనుమంతుని ఒక చిన్న సేవలాగా అనుకోండి, ఇది అంతకు మించింది. ఎలా సూపర్ ఉంది, క్రేజీ, అసలు మామూలుగా లేదు. హాలీవుడ్ రేంజ్లో ఉంది బ్రో. ఓం నోట్కి ఒకటే మాట, ఓం కమ్ టు మై రూమ్. అంతే. టేకింగ్ ఎలా ఉందండి? నెక్స్ట్ లెవెల్ బ్రో. సంక్రాంతి విన్నర్. సూపర్ ఉంది సినిమా, సూపర్. బ్లాక్ బస్టర్ అన్న సినిమా హిట్. లాస్ట్ లో హనుమాన్ వేరే తీసిండు గూస్ బంప్స్. ఎలా ఉంది సార్? హనుమాన్ మూవీ సూపర్ హిట్, సూపర్. లాస్ట్ లో హనుమాన్ ఎంట్రీ ఎలా ఉంది? సూపర్, గూస్ బంప్స్ లేసిపోయి అన్న. సూపర్. ఎలా ఉంది? సూపర్ అన్న. బాగుందా? హనుమాన్ ఎలా ఉన్నాడు లాస్ట్ లో? బాగున్నాడు. ఆదిపూర్ కంటే 100% బెటర్ అన్న. ఓకే, గ్రాఫిక్స్ బాగుందా? బాగుంది. ఎలా ఉంది సార్? గూస్ బంప్స్. ప్రశాంత్ వర్మ ఎలా చేశారు? తక్కువ బడ్జెట్లో చాలా విఎఫ్ఎక్స్ చాలా ఎక్కువ చూపించాడు. అద్దర్స్ సెట్ మూవీ. చాలా రోజుల తర్వాత ఒర్లీ గొంతు పోయింది. విజువల్స్ ఎలా ఉన్నాయి? అద్దరి పోయినాయి.
అసలు ఎలా ఉంది సార్? ఎక్సలెంట్ మూవీ, వండర్ఫుల్. ప్రశాంత్ వర్మకి ఏం చెప్తారు సార్? ఏం బాగుంది మూవీ అయితే, చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ సెకండ్ పార్ట్. ఎలా ఉందన్న సినిమా? బాగుంది, చాలా బాగుంది. హనుమాన్ సీన్స్ అన్ని గుస్ బాంబ్ సీన్స్. ప్రశాంత్ వర్మ ఎలా తీసారండి? ఎక్సలెంట్ తీసిండు, ఎక్సలెంట్. ఎలా ఉంది క్లైమాక్స్? నాకు రాజమౌళి తీసినట్టు అనిపించింది సినిమా. ఓకే. ఎక్సలెంట్ ఉంది మూవీ అయితే, ఎవ్రీబడి చూడొచ్చు. లాస్ట్ లో హనుమాన్ వచ్చే సీన్ ఎలా ఉందండి? గూస్ బాంబ్ సీన్, ఎవ్రీ సీన్ గూస్ బాంబ్ సీన్ లాగానే ఉంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్. చాలా వెయిటింగ్, ఇప్పుడే చూద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎలా ఉందన్న మూవీ? చాలా బాగుంది, హైలైట్ చాలా మూవీ ఉంది, ఎక్సలెంట్ మూవీ. సంక్రాంతి సంబరాలు చాలా మంచిగా చేసుకోవచ్చు, ఘనంగా చేసుకోవచ్చు. లాస్ట్ 10 నిమిషాలు సినిమా ఎలా ఉంది? గూస్ బంప్స్. లాస్ట్ 10 నిమిషాలు చాలా గూస్ బంప్స్ వచ్చినాయి. మన లైఫ్ లో అసలు చూడలేము అనిపిస్తుంది. ఎలా అనిపించింది అండి? ఎక్సలెంట్, చాలా హనుమాన్ వచ్చే సీన్ ఎలా ఉంది లాస్ట్ లో? హనుమాన్ వచ్చే అసలు పిచ్చెక్కిపోతుంది థియేటర్ మొత్తం అల్లరికి. అదిరిపోయిందన్న సినిమా విజువల్స్ ఎలా ఉన్నాయి తమ్ముడు? చాలా బాగుంది. నేను ఇంకా సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే. ఎందుకంటే లాస్ట్లో వేరే కొత్త యుద్ధం ఊపిరి పోసుకుంటుంది అన్నారు కదా, ఆ పాట కోసం నేను ఇంకా బాగా ఎదురు చూస్తున్నాను. అది ఎప్పుడు వస్తే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. నా సొంత డబ్బులతో నేను ఫస్ట్ షోకి వెళ్దామని చూస్తా, లేదా నా ఎట్లా అట్లా ఖచ్చితంగా నేను చూస్తాను ఆ సినిమా. క్లైమాక్స్ హనుమాన్ వచ్చే షాట్ ఎలా ఉంది? అదిరిపోయిందండి. మధ్యలో ఆ బీజిఎం కానీ ఆ పాటలు కానీ హనుమాన్ చాలీసా అన్న మొత్తం అంతా మామూలుగా ప్రతి ఒక్క సినిమాలో ఐటమ్ సాంగ్స్ ఇస్తారు, దీంట్లో అలా ఇవ్వలేదన్న. మామూలుగా చాలా బాగుంది సినిమా, మాత్రం అదిరిపోయింది. జై హనుమాన్. ఇటు కొట్టాడు ప్రశాంత్ వర్మ డైరెక్టర్. నేనైతే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కానీ నేను రైట్ అంటానన్న, అంతా అదిరిపోయింది సినిమా మాత్రం. ఇటు కొట్టాడా? కొట్టాడు హిట్. హనుమాన్ ఎలా ఉన్నాడు లాస్ట్ లో? సూపర్.